హలో అండి, అందరికీ నమస్కారం. మీరు ఇప్పుడు చూస్తున్నది మున్సిపల్ మోడల్ ప్రైమరీ స్కూల్ రామనగర్, పుంగనూరు మండల్, అన్నమయ్య డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఇది మా బడి తోట అండి. మేము ఈ పాఠశాలకి 6 నెలల క్రితం జరిగిన ట్రాన్స్ఫర్లో వెళ్ళడం జరిగింది. మేము పిల్లలం అందరం కూడా నో బ్యాగ్ డేని చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నాం. మా పాఠశాలలో పనిచేసే స్కావెంజర్ ప్రతి శుక్రవారం ఈ విధంగా అలికి ముగ్గులు పెట్టడం అయితే జరుగుతుంది. పాఠశాలలో బాత్రూమ్ క్లీనింగ్స్కి ఇచ్చిన లిక్విడ్స్ డబ్బాలు, ఖాళీ అయిన డబ్బాలని తీసుకొని పిల్లలు, టీచర్లు అందరం కూడా వాటిని చక్కగా కత్తిరించి ఈ విధంగా పాఠశాల క్లాస్ ముందర ఫిక్స్ చేసుకొని ఈ పూల మొక్కలైతే వేసుకున్నాం. ఇవి ఉదయం వేళలా చక్కగా విచ్చుకొని ఓ మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అయితే మా తరగతి గదిలో, పాఠశాలలో కల్పిస్తుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు సన్నజాజి తీగ. ఇది కూడా చాలా చక్కగా ఎదుగుతోందండి. ఇలా పైకి ఎగబ్రాకి క్లాస్ రూమ్ ముందర ఉన్నటువంటి ఫెన్సింగ్ అంతా కూడా అల్లుకొని చూడడానికి చాలా ముచ్చట గొలిపే విధంగా అయితే పెరుగుతోంది. ప్రతి శనివారం కూడా మా పిల్లలు, మేము బడి తోటలో పనిచేస్తాం. అదేవిధంగా మా పాఠశాల చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లాస్టిక్ వస్తువులైతేమి, వ్యర్థాలైతేమి, చిన్న చిన్న మొక్కలైతేమి శుభ్రపరుచుకొని మా పాఠశాలని పరిశుభ్ర పాఠశాలగా ఉంచుకుంటున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, హోల్ పడిన డబ్బాలో రోజా మొక్కల్ని నాటుకున్నాం. అదేవిధంగా పేరెంట్స్ సహకారంతో కొన్ని టమాటో బాక్సెస్, యూజ్ఫుల్ లేనటువంటి బాక్సెస్ తీసుకొని అందులో మిరప చెట్లను నాటుకోవడం జరిగింది. మిరప చెట్లే కాదండి, మామూలుగా ఆకుకూరలు కూడా వేస్తుంటాం. ఇప్పుడైతే ఆకుకూరలు తీసేసి మిరప చెట్లను వేసాము. చిన్న చిన్న పూల మొక్కలు కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు, బొండుమల్లి పూల చెట్టు. ఈ విధంగా మేము అన్నీ నాటుకుంటూ మంచిగా పచ్చదనాన్ని పెంచుతున్నాం. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా వాళ్ళ ఇంట్లో కూడా మేము తోటను పెంచుతాం అని చెప్పడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. మా పిల్లల్ని మీరు కూడా ఆశీర్వదించండి. ఇక్కడ కనబడుతున్న ఈ టబ్బు పగిలిపోవడంతో కట్ చేసి మందారం మొక్కను నాటాము. బడి ముందర వైపు ఇటుకరాలను ఈ విధంగా పేర్చుకొని ఇక్కడ మీరు చూస్తున్న మొక్కలనైతే గింజలు తెచ్చి పిల్లలు ఇవ్వడం ద్వారా మేము ఇక్కడ వేయడం జరిగింది. ఈరోజు మా పూల తోట చాలా అందంగా కనబడుతుంది కదండి. ఇంతసేపు ఓపిక్గా మా పాఠశాల బడి తోటను వీక్షించినందుకు ధన్యవాదములు.